వైశాఖ పురాణం 13వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్. అశూన్య శయనవ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మథుని భార్య రతీదేవి అశూన్య శయన వ్రతము చేసినట్టు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయించి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమును చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగు వానిని కూడా చెప్పుకోరుదునని అడిగాను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్య శయనమును వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వసుఖములను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరింప గృహస్థ ధర్మములు పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వసంపదలను అందుదురు. అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును. శ్రావణ మాసమున శుద్ధ విధియందు ఈ వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతమును ఆచరించి వారు 4 మాసములు హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలేను. పారణ దినమున లక్ష్మీ సమేతులకు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ పక్ష్యములను వండి నివేదన చేయవలను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ పక్ష్యములను వాయనమియ్యవలను. బంగారు, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములను, తులసి మానికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలగు 4 మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అను మాసములయందు లక్ష్మీ సమేతులకు శ్రీమన్నారాయణను పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితమగు ఎర్రని పుష్పములతో పూజింపవలేను. భూదేవి సహితుడు సనందనాదిముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువుని అర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రములచే హోమం చేయవలేను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారాయణయందు విష్ణు గాయత్రిచే హోమం చేయవలెను. చైత్రాది చాతుర్మ్యాసములందు పురుష సూక్త మంత్రములచే హోమం చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో ఉండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా అలంకారములను దక్షిణతో నీయవలేను. నేతిలో వండిన బూరెలను ఒక్కొక్కరికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార పూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా అశూన్య శయనం యథా తవ జనార్దన శయ్యామహ పశ్యూన్య స్యాద్దా వేనానేవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానం చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోక భావము: స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానము చే దాక. ఈ వ్రతమును భార్యలేని పురుషుడును, విధవ స్త్రీయును, దంపతులను ఎవరైనాను చేసుకొనవచ్చును. సుదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించితిని. ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యంతో, భోగభాగ్యంతో, శుభలాభములతో సంతుష్టులై ఉందరు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించి భగవంతుని అనుగ్రహమును పొందవలెను. భగవద్ అనుగ్రహమును ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలెను అని శృతదేవుని శృతకీర్తి మహారాజుతో నాయను. శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపము. శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగాను. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.